ఎంత పెద్ద కారు వాడితే అంత పెద్ద సేవకులు అంటారు. ఎంత లగ్జరీ కారు వాడితే అంత గొప్ప సేవకులు అంటారు. కొన్ని ప్రాంతాలలో అయితే అసలు దైవ సేవకులు కార్లు వాడవచ్చా, అది మరొక రకమైనటువంటి వాదం. ఇటువంటి వాదముల మధ్య, తలంపుల మధ్య దేవుని వాక్యం ఏం చెప్తుంది చూద్దామా? బైబిల్లో గమనిస్తే ప్రత్యక్షపు గుడారము కట్టిన తర్వాత ఆనాడు మోషే కాలములోనే మందిరపు సేవ నిమిత్తమై గూడు బండ్లు చేయించు అని దేవుడు మోషేతో చెప్తాడు. ఓన్లీ మందిర సేవ నిమిత్తమై గూడు బండ్లు అంటే పైన కప్పు ఉంటుంది ఆ బండికి. దేవుని యొక్క వాక్యంలో సంఖ్యాకాండము 7వ అధ్యాయం 3వ వచనంలో 6 గూడు బండ్లు చేయమన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ రోజుల్లోనే మందిరానికి ప్రత్యేక వాహనాలు కావాలి అని అర్థం. అయితే లేవీయులందరికీ కాదు. బైబిల్లో గమనిస్తే సంఖ్యాకాండము 7వ అధ్యాయం 7వ వచనంలో గెర్షోనీయులకు మాత్రమే, 7వ అధ్యాయం సంఖ్యాకాండం 8వ వచనంలో మెరారీయులకు మాత్రమే అని ఉంటుంది. 7వ అధ్యాయం సంఖ్యాకాండం 9వ వచనంలో కహాతీయులు వాడకూడదు అని వ్రాయబడింది. అంటే ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కహాతీయులు గూడు బండ్లు వాడకూడదంట. ఎందుకు? బైబిల్ ప్రకారం నిబంధన మందసము భుజముల మీద మోయాలి. కాబట్టి కహాతీయులు గూడు బండ్లు వాడకూడదు, మిగిలిన వారు వాడాలి. అవసరతను బట్టి వాహనమే కానీ లగ్జరీ కొరకు కాదండి. చాలా జాగ్రత్త అండి. అవసరమును బట్టి. ముందు వారెవరున్నారు? గెర్షోనీయులు, మెరారీయులు. వీరికి అవసరత ఉంది కాబట్టి వాడాలి. కానీ తర్వాత ఉన్నారు కహాతీయులు, వారికి గూడు బండ్లు ఇవ్వలేదు అని వ్రాయబడింది. బైబిల్ అన్నిటికీ జవాబిస్తుందండి. అవసరతను బట్టి వాహనమే. అవసరత లేకపోతే వాహనము కాదు, స్థాయి కోసం వాహనము కాదు. కానుక డబ్బుతో లగ్జరీ బండ్లు కొనకూడదండి. ఆ కానుక డబ్బు సువార్త కొరకు. అవసరతను బట్టి వాహనం వాడాలి. ఏ వాహనమైనా వాడవచ్చు, అయితే అవసరతను బట్టి. కనుక దేవుని సేవకులు వాడవచ్చా, వాడకూడదా అనే చర్చ కంటే బైబిలే చెప్తుంది ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు. ఆరోగ్య సమస్యను బట్టి తదనుగుణమైన వాహనం కొనవచ్చు. సువార్త ప్రచారములలో ఉన్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళాలి, అవసరమైన వాహనం వాడచ్చు. కానీ స్థాయిని బట్టి లగ్జరీ కోసం వాడితే దేవుడు అంగీకరించాడు. మే ద లార్డ్ స్పీక్. ఆమేన్.